ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2003లో విడుదలైన ద డ్రీమర్స్ అనే ఒక రొమాంటిక్ డ్రామా ఫిల్మ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటంటే ఇద్దరు న్యూట్ గా బతికే అన్న చెల్లెళ్ళు అసలు జెండర్ తో సంబంధం లేకుండా అన్ని పనులు కలిసే చేస్తారు. చివరికి స్నానం కూడా కలిసే చేస్తూ వాళ్ళు అసలు సిబ్లింగ్స్ అనే సంగతే మర్చిపోతారు. ఇంకా అలాంటి వాళ్ళ మధ్యలోకి ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ వచ్చాకే అసలు స్టోరీ మొదలవుతుంది. ఓపెన్ చేస్తే మాథ్యూ అనే కుర్రాన్ని చూపిస్తారు. ఇతనే ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్. ఇక సినిమాలో కథను కూడా మనకి ఇతనే నేరేట్ చేస్తూ ఉంటాడు. మాథ్యూ తన చదువు పూర్తి చేసుకోవడానికి అమెరికా నుండి ప్యారిస్ కు వెళ్లాల్సి వస్తుంది. అయితే ఇతనికి సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉండడం వల్ల అలా ప్యారిస్ లో కూడా మాథ్యూ రోజు సినిమా థియేటర్ కు వెళ్లేవాడు. అక్కడ ఒక రోజు అతనికి థియో ఇంకా ఇస్బిల్లా అని ఇద్దరు కవలలు పరిచయం అవుతారు. తర్వాత ఒక రోజు మాథ్యూ ఉండే చోటుకి దగ్గరలో సినిమా షూటింగ్ జరుగుతుందని తెలిసి అక్కడికి వెళ్తాడు. అక్కడికి చాలా మంది ఆ షూటింగ్ చూడడానికి వచ్చి ఉంటారు. అయితే థియో ఇస్బిల్లా కూడా అక్కడికి వస్తారు. ఇస్బిల్లా బయట గేట్ దగ్గర నించుని ఉంటుంది. మాథ్యూ గేట్ దగ్గరకు రాగానే ఇస్బిల్లా అతనితో మాట్లాడుతుంది. నేను ఎప్పుడు నేను గమనిస్తూ ఉంటాను, ఎప్పుడు చూసినా ఒక్కడే ఉంటావు ఎందుకని ఇస్బిల్లా అడుగుతుంది. దానికి సమాధానంగా మాథ్యూ అతను అమెరికా నుండి కొత్తగా వచ్చాడని, అందుకే ఇంకా ఫ్రెండ్స్ ఎవరు లేరని చెప్తాడు. ఇస్బిల్లా మాథ్యూని ఆమె బ్రదర్ థియోకి పరిచయం చేస్తుంది. తర్వాత వాళ్ళు అక్కడ కూర్చొని సినిమాల గురించి అంతే మాట్లాడుకుంటూ ఉంటారు. అలా వాళ్ళ మధ్య మంచి బాండ్ ఏర్పడుతుంది. అంతలో అక్కడికి పోలీసులు వస్తారు. అక్కడ పర్మిషన్ లేకుండా షూటింగ్ చేస్తున్నారని తెలిసి అందరినీ అక్కడ నుండి వెళ్ళగొడతారు. అయితే ఆ రోజు రాత్రి దాకా వాళ్ళు చాలా విషయాలు మాట్లాడుకుంటారు. ప్యారిస్ లో మంచి ఫ్రెండ్స్ దొరికినందుకు మాథ్యూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మాథ్యూ ఇంటికి వెళ్ళాక అతని మదర్ కు ఒక లెటర్ రాస్తూ అతనికి ఇక్కడ మంచి ఫ్రెండ్స్ దొరికారని, కొడుకు గురించి అనవసరంగా బెంగ పెట్టుకోవద్దని ఆ లెటర్ లో రాస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మాథ్యూ నిద్ర లేచేసరికి అతనికి థియో దగ్గర నుండి కాల్ వస్తుంది. థియో అతన్ని వాళ్ళ ఇంటికి డిన్నర్ కి రమ్మని ఇన్వైట్ చేస్తాడు. సో మాథ్యూ ఆ రోజు ఈవినింగ్ డిన్నర్ కి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వాళ్ళ ఇల్లు చాలా పెద్దదిగా ఉంటుంది. ఇస్బిల్లా మాథ్యూని తీసుకెళ్లి వాళ్ళ మదర్ కి ఇంట్రడ్యూస్ చేస్తుంది. మాథ్యూని డిన్నర్ కి పిలిచినట్టు ఆ ట్విన్స్ ఇద్దరు వాళ్ళ మదర్ కి చెప్పుండ్రు. అయినా వాళ్ళ మదర్ ఏదోలా మేనేజ్ చేస్తుంది. తర్వాత ఇస్బిల్లా మాథ్యూని వాళ్ళ ఫాదర్ కి పరిచయం చేయడానికి తీసుకెళ్తూ అతన్ని మంచిగా బిహేవ్ చేసి మంచి ఇంప్రెషన్ తెచ్చుకోమని చెప్తుంది. ఇస్బిల్లా ఫాదర్ ఒక పోయెట్. వాళ్ళంతా డిన్నర్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ ఆయన పోయం కి ఇన్స్పిరేషన్ గురించి మాట్లాడుతూ ఉంటే మాథ్యూ ఆయన చెప్పేదేం పట్టించుకోవట్లేదని ఆయన మాథ్యూ పైన కోపడి చెప్పేది వినకుండా ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. మాథ్యూ దానికి అతను ఒక టేబుల్ పైన లైటర్ అని చూస్తున్నా అని చెప్తాడు. టేబుల్ పైన కూడా క్లాత్ డిజైన్ కి ఆ లైటర్ సిమెట్రిక్ గా ఉందని, ఇంకా దానికి ఆ సరౌండింగ్స్ తో మంచి హార్మోనీ ఉందని చెప్తాడు. అయితే థియో ఫాదర్ అతను అబ్జర్వేషన్ చూసి చాలా ఇంప్రెస్ అవుతాడు. యంగ్ జనరేషన్ లో కూడా ఇంకా అతనిలా ఆలోచించే వాళ్ళు ఉన్నారని థియో ఫాదర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ థియో ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. అతను వాళ్ళిద్దరు ఆలోచనలు తప్పని చెప్తాడు. దానికి వాళ్ళ ఫాదర్ కి సన్ కి మధ్య చిన్న ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అయితే థియో ఫాదర్ పోయిట్ అవ్వడం వల్ల తన పేరెంట్స్ ఎప్పుడు బయట ప్లేసెస్ తిరుగుతూ ఉంటారు. ఇంట్లో చాలా వరకు థియో ఇస్బిల్లా ఇద్దరే ఉంటారు. ఆ రోజు రాత్రి థియో ఫాదర్ వాళ్ళ ఖర్చుల కోసం చెక్ రాసిచ్చి వెళ్ళిపోతాడు. అలా థియో పేరెంట్స్ ఇంటి నుండి వెళ్ళిపోయాక ఇస్బిల్లా మాథ్యూని కిస్ చేసి ఈ రాత్రి అక్కడే స్టే చేయమని అడుగుతుంది. మాథ్యూ ఉండడానికి ఒప్పుకుంటాడు. తర్వాత థియో మాథ్యూ ఇద్దరు మాట్లాడుకుంటారు. వాళ్ళ మధ్య ఒపీనియన్ డిఫరెన్సెస్ ఉన్నాయని అర్థమవుతున్నా అయినా వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ గానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళిద్దరికి చాలా విషయాల్లో కామన్ థాట్స్ కూడా ఉంటాయి. ఇంకా రోజు రాత్రి మాథ్యూ వాళ్ళ ఇంట్లోనే పడుకుంటాడు. అర్ధరాత్రి మాథ్యూకి మెలకు వచ్చి టాయిలెట్ కు వెళ్తుంటే థియో ఇస్బిల్లా ఇద్దరు పూర్తిగా బట్టలు లేకుండా నగ్నంగా కలిసి పడుకుని ఉంటారు. మాథ్యూకి అది చాలా వింతగా అనిపిస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇస్బిల్లా కంటి రెప్పలను నాకుతూ అతను నిద్ర లేపుతుంది. మాథ్యూకి మళ్ళీ స్ట్రేంజ్ గా అనిపించి ఇలా ఎవరైనా నిద్ర లేపుతారా అని అడుగుతాడు. దానికి ఇస్బిల్లా తన రోజు థియోని కూడా అలానే నిద్ర లేపుతానని చెప్తుంది. తర్వాత మాథ్యూ పళ్ళు తోముకుంటుంటే ఇస్బిల్లా వచ్చి అతని లిప్స్ అందంగా ఉన్నాయని తడిమి చూస్తుంది. తర్వాత మాథ్యూ ఇంక తన అపార్ట్మెంట్ కి తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటాడు. కానీ థియో అతను ఒంటరిగా ఉండడం ఇష్టం లేక మాథ్యూని వాళ్ళతోనే ఉండమని అడుగుతాడు. ఇస్బిల్లా ఇబ్బంది పడుతుందేమో అని మాథ్యూ అనుకుంటాడు. కానీ ఆ ప్లాన్ తందే అని ఇస్బిల్లా చెప్తుంది. ఇంకా ఇస్బిల్లా బాత్రూమ్ లో ఉండగానే థియో బట్టలిప్పే స్నానం చేస్తాడు. యాక్చువల్ గా వాళ్ళిద్దరు పుట్టినప్పుడు వాళ్ళ శరీరాలు కలిసే ఉన్నాయని, ఆపరేషన్ చేసి వాళ్ళిద్దరిని వేరు చేశారు కాబట్టి ఇప్పటికీ వాళ్ళిద్దరూ ఒకటే అని ఫీల్ అవుతారు. బయట చూసే వాళ్ళు వాళ్ళ మధ్య వేరే రకమైన రిలేషన్ ఉందనుకుంటారు కానీ వాళ్ళకి సంబంధించినంత వరకు వాళ్ళిద్దరూ ఒకటే అని ఫీల్ అవుతారు. అయితే మాథ్యూ వాళ్ళతో ఉండడానికి ఒప్పుకుంటాడు. తన వస్తువులన్నీ అక్కడికి తెచ్చేసుకుంటాడు. ఒక రోజు వాళ్ళు ముగ్గురు కలిసి ఒక గేమ్ ఆడతారు. అదేంటంటే ఒకరు ఒక సినిమాలో ఉండి డైలాగ్ చెప్తారు. మిగతా వాళ్ళు అదే సినిమాలో ఉందో చెప్పాలి. ఒకవేళ చెప్పలేకపోతే ఓడిపోయిన వాళ్ళు ఏదైనా పాత సినిమాలో జరిగిన దాన్ని రీక్రియేట్ చేసి డే ని కంప్లీట్ చేయాలి. అయితే రీసెంట్ గా వాళ్ళు చూసిన ఒక మూవీలో క్యారెక్టర్స్ పర్మిషన్ లేకుండా ఒక ఆర్ట్ మ్యూజియం లోకి వెళ్లి మళ్ళీ దొరకకుండా అక్కడ నుండి పారిపోతారు. సో ఇప్పుడు రూల్స్ ప్రకారం ఓడిపోయిన మాథ్యూ కూడా అలానే చేయాలి. కానీ అతను దొరికితే తీసుకెళ్లి ఎక్కడ జైల్లో పెడతారేమో అని భయపడుతూ ఉంటే కానీ థియో ఇస్బిల్లా మేము తోడుగా వస్తామని చెప్పి అతన్ని కన్విన్స్ చేస్తారు. తర్వాత ముగ్గురు కలిసి మ్యూజియం కి వెళ్లి వాళ్ళ ప్లాన్ ప్రకారమే ఎవరికి దొరకకుండా బయటకు వచ్చేస్తారు. అప్పుడు వాళ్ళిద్దరు వింత లైఫ్ స్టైల్ చూసి మాథ్యూకి అన్కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. అసలు వాళ్ళ మధ్య ఏం జరుగుతుందో కూడా అతనికి అర్థం కాదు. ఒక రోజు మాథ్యూ థియోని డైరెక్ట్ గా అడిగేస్తాడు ఇద్దరు ఇలా ఎలా ఉండగలుగుతున్నారని. దానికి థియో వాళ్ళు పుట్టినప్పటి నుండి వాళ్ళ శరీరాలు ఎలా అతుక్కొని ఉన్నాయో చెప్పి వాళ్ళిద్దరూ అసలు వేరు కాదని వాళ్ళ ఒపీనియన్ గురించి చెప్తాడు. కట్ చేస్తే ముగ్గురు కలిసి మళ్ళీ అదే గేమ్ ఆడతారు. ఈసారి థియో ఒక మూవీ నుండి సీన్ ప్లే చేస్తాడు. ఇస్బిల్లా మాథ్యూ అదే మూవీలో చెప్పలేకపోవడం వల్ల రూల్ ప్రకారం ఓడిపోయిన వాళ్ళు
వాళ్ళు డేర్ చేయాలి కాబట్టి థియో వాళ్ళిద్దరిని అతని ముందులే ఇంటిమేట్ అవ్వాలని డేర్ ఇస్తాడు. అది విని మాథ్యూ భయపడతాడు. అతనికి అలా చేయడం ఇష్టం ఉండదు. కానీ ఇస్బిల్లా మాత్రం ఈ లోపలే బట్టలు పేసి కూర్చుంటుంది. మాథ్యూ అక్కడ నుండి పారిపోవడానికి ట్రై చేస్తాడు కానీ థియో అతను ఆపేస్తాడు. ఇంక వేరే దారి లేక మాథ్యూ థియో చూస్తుండగానే ఇస్బిల్లాతో ఇంటిమేట్ అవుతాడు. ఇస్బిల్లాకి అదే మొదటిసారి, ముందు ఎవరితోనూ ఇంటిమేట్ అయి ఉండదు. థియో అదంతా కళ్ళార్పకుండా చూస్తాడు. ఇంకా తర్వాత ఇస్బిల్లా మాథ్యూ కూడా మళ్ళీ వాళ్ళ రిలేషన్షిప్ ని కంటిన్యూ చేస్తారు. అలా ఒక రోజు వాళ్ళు బెడ్ పైన ఉన్నప్పుడు మాథ్యూ వాళ్ళతో మీరు ఎందుకు ఇలా ఎప్పుడు అయస్కాంతాల్లా కలిసే ఉంటారని అడుగుతాడు. దానికి వాళ్ళు చిన్నప్పటి నుండి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం అని చెప్తారు. మాథ్యూ ఇస్బిల్లాని ఒకవేళ మీ ఫాదర్ కి మీ గురించి తెలిస్తే ఏం చేస్తావని అడిగితే ఇస్బిల్లా ముందర భయపడి సూసైడ్ చేసుకుంటానని చెప్తుంది. ఒక రోజు మాథ్యూ థియోతో మాట్లాడుతూ మీరిద్దరూ అంత క్లోజ్ గా ఉండి కూడా నన్ను మీ ఫ్యామిలీ మెంబర్ లా ట్రీట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాడు. కానీ థియో మాథ్యూని ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లా చూడలేదని, జస్ట్ ఫ్రెండ్ లా మాత్రమే చూసారని, ఎప్పటికైనా ఇస్బిల్లా థియో మాత్రమే కలిసి ఉంటామని చెప్తారు. అది విని మాథ్యూకి వింతగా అనిపిస్తుంది. అయినా పట్టించుకోకుండా లైట్ తీసుకుంటాడు. ఆ ట్విన్స్ ఇద్దరిది చాలా కాస్ట్లీ లైఫ్. వాళ్ళు చాలా ఖరీదైన డ్రింక్స్ తాగుతారు, కాస్ట్లీ ఫుడ్, ఇంకా అన్ని ఖరీదైన వస్తువులే వాడతారు. సో వాళ్ళు బతకాలంటే చాలా డబ్బు కావాలి. నార్మల్ గా అయితే వాళ్ళ నాన్న వీళ్ళకి డబ్బులు ఇస్తాడు కానీ అతను వేరే ప్లేస్ కి వెళ్లి చాలా రోజులు అవడం వల్ల ఇప్పుడు వాళ్ళ దగ్గర సరిపోయేంత డబ్బులు ఉండవు. కనీసం తినడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు సరిపోవు. అమెరికన్స్ వల్ల ప్యారిస్ లో రిసోర్సెస్ సరిపోవట్లేదని థియో నమ్ముతాడు. కానీ మాథ్యూ అది నిజం కాదని చెప్తాడు. అమెరికాలో ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ వార్లో పాల్గొనాలని, లేకపోతే జైల్లో వేస్తారని, అతనికి వైలెన్స్ అంటే ఇష్టం లేక అక్కడ నుండి తప్పించుకొని తన స్టడీస్ కంప్లీట్ చేసుకోవడానికి ప్యారిస్ కు వచ్చినట్టు మాథ్యూ చెప్తాడు. మానవాళి నాగరికత ఎదగాలంటే మనుషులు పీస్ ని ఫాలో అవ్వాలని అతను నమ్ముతాడు. కానీ థియో అతను చెప్పేదానికి వ్యతిరేకంగా మాట్లాడతాడు. అలా వాళ్ళ మధ్య ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుంది. ఇస్బిల్లా వచ్చి వాళ్ళిద్దరు ఆపుతుంది. ఇస్బిల్లా మాథ్యూని నిజంగా నీకు నా పైన ప్రేమ ఉందా, ఉంటే ప్రూఫ్ చూపించమని అడుగుతుంది. మాథ్యూ ఎలాంటి ప్రూఫ్ కావాలని అడుగుతాడు. దానికి ఇస్బిల్లా ఇంకా థియో ఇద్దరు మాథ్యూని అతని ప్రైవేట్ హెయిర్ షేవ్ చేయడానికి ఒప్పుకోవాలని అంటారు. ఇంకా మనోడికి కోపం వచ్చి వాళ్ళపైన అరుస్తాడు. వాళ్ళ బిహేవియర్ మాథ్యూకి అస్సలు నచ్చదు. సిబ్లింగ్స్ అయ్యుండి ఒకే బెడ్ మీద పడుకోవడం, ఇంకా ఇలాంటి పిచ్చి పిచ్చి గేమ్స్ ఆడడం, ఇవన్నీ మానుకోమని, చిన్నపిల్లలాగా ప్రవర్తించడం ఆపేసి కొంచెం మెచ్యూరిటీ ఉన్న వాళ్ళ నడుచుకోమని చెప్తాడు. ఇంకా ఇస్బిల్లాకి అసలు రిలేషన్షిప్ అంటే ఏంటో తెలియదని, బాయ్ ఫ్రెండ్ తో ఎప్పుడైనా డేట్ కి వెళ్తే తెలుస్తుంది, థియో చెప్పింది చేయడం తప్ప వేరే ఏమి నీకు తెలియదని తిడతాడు. తర్వాత మాథ్యూ ఇస్బిల్లాని డేట్ కి తీసుకెళ్తాడు. డేట్ అయ్యాక ఇంటికి తిరిగి వచ్చి చూస్తే అక్కడ థియో వేరే అమ్మాయితో ఉన్నాడని తెలుస్తుంది. వాళ్ళ బ్రదర్ ఆ అమ్మాయితో లోపల ఇంటిమేట్ అయ్యే సౌండ్స్ విని తిని చాలా డిస్టర్బ్ అవుతుంది. తనకు అది అసలు ఏమాత్రం నచ్చదు. జలసీ ఫీల్ అయ్యి ఏడ్ చేస్తుంది కూడా. కట్ చేస్తే థియో మాథ్యూ ఇద్దరు వైన్ తాగుతూ ఉంటారు. థియో మాథ్యూ గురించి మాట్లాడుతూ మాథ్యూ పిరిగి వాళ్ళ ఇంట్లోనే ఉంటాడని, బయట ప్రపంచాన్ని చూసి ధైర్యం పెంచుకోవాలని చెప్తాడు. ఎదగాలంటే మారాలి, లొంగాలి, వంగాలి అంటే కుదరదని, పోరాడితేనే ఎదుగుతామని చెప్తాడు. అంతలో ఇస్బిల్లా అక్కడికి వచ్చి వాళ్ళని హాల్లోకి తీసుకెళ్తుంది. అక్కడ తను ఒక టెంట్ హౌస్ ని రెడీ చేస్తుంది. ముగ్గురు ఎక్సైట్మెంట్ తో అందులోకి వెళ్ళి పడుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇస్బిల్లా పేరెంట్స్ తిరిగి ఇంటికి వస్తారు. టెంట్ లో ముగ్గురు కలిసి నగ్నంగా పడుకోవడం చూసి చాలా బాధపడతారు. అయినా వాళ్ళని లేపకుండా వాళ్ళ ఫాదర్ చెక్ రాసి టేబుల్ పైన పెట్టి అక్కడ నుండి వెళ్ళిపోతారు. చాలా సేపటి తర్వాత ఇస్బిల్లా నిద్రలేస్తుంది. టేబుల్ పైన ఉన్న చెక్ చూసి వాళ్ళ పేరెంట్స్ వచ్చారని తనకు అర్థమవుతుంది. వాళ్ళని ఎలా ఫేస్ చేయాలో తెలియక ఇల్లంతా గ్యాస్ లీక్ చేసి ఇదివరకు చెప్పినట్టే వాళ్ళతో కలిసి సూసైడ్ చేసుకోవాలనుకుంటుంది. కానీ బయట ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళు రాయి వేయడం వల్ల కిటికీ అర్థం పగిలి ఆ సౌండ్ కి థియో మాథ్యూ ఇద్దరు నిద్రలేస్తారు. వెంటనే ఇస్బిల్లా గ్యాస్ పైప్ ఆఫ్ చేస్తుంది. థియో ఇంక వాళ్ళిద్దరిని తీసుకొని ప్రొటెస్ట్ లో జాయిన్ అవడానికి వెళ్తాడు. కానీ వైలెన్స్ అంటే ఇష్టం లేని మాథ్యూ వాళ్ళిద్దరిని ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ థియో వినకుండా మొండిగా ఫైర్ బాటిల్స్ తీసుకొని ప్రొటెస్ట్ చేస్తూ, ఇసబెల్లా కూడా వాళ్ళ బ్రదర్ తో కలిసి ఆ ప్రొటెస్ట్ లో జాయిన్ అవుతుంది. చేసేదేం లేక మాథ్యూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అన్ని రోజులు కలిసి ఉండి అన్ని షేర్ చేసుకొని మంచి బాండ్ ఏర్పడ్డాక లాస్ట్ కి చిన్న ఒపీనియన్ డిఫరెన్స్ వల్ల వాళ్ళతో విడిపోయి మాథ్యూ మళ్ళీ ఒంటరివాడు అవుతాడు. అలా ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీ స్టోరీతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.